హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగమ్మాయి వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే వెళ్తున్నామండి. సో ఆల్మోస్ట్ ఆరంగల్ అయితే క్రాస్ చేసాము. రాజేంద్ర నగర్ రీచ్ అవ్వబోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మేము అగ్రికల్చర్ ఆఫీస్ అయితే ఉంటుంది కదండి, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ కాలేజ్ అయితే ఉంది, క్యాంపస్ అయితే ఉంది కదండి. సో అక్కడైతే ఉన్నాము. ఆల్మోస్ట్ మేము హైవేకి దగ్గరలో ఉన్నాము. సో రాజేంద్ర నగర్ నుంచి ఇలా ఉంటుందనండి. ఔటర్ రింగ్ రోడ్ వరకు అయితే మనకు ఉంటుంది కదా, అటు నుంచి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ రాజేంద్ర నగర్ కూడా రీచ్ అయ్యాము. సో ఈరోజు బక్రీద్ పండగ ఫెస్టివల్ కాబట్టి సో వెహికల్స్ అయితే ఏవీ లేవు. ఇంకొకటి వచ్చేసి గవర్నమెంట్ హాలిడే అని చెప్పేసి కూడా సో జనాలు అయితే ఎక్కడ కనిపించలేదు. ఆల్మోస్ట్ ఫుల్ ఫ్రీగా ఉంది రోడ్ అయితే. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి. సో ఇక్కడ వచ్చేసి 8:40 అట్లా అయింది. మేము వితిన్ 1 అవర్లోనే అక్కడికి వెళ్ళాము. సో బాలాపూర్ నుంచి అయితే మాకు చాలా తక్కువ టైం పట్టింది. 45 మినిట్స్లో మేము వెళ్ళాము. సో మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాము ఆటో ఆపుకొని మధ్యలో. సో ఈ ఆటో వచ్చేసి మా బ్రదర్దండి. సో అన్నయ్యకు ఓన్గా ఉంది. కంఫర్ట్గా 2 వీల్స్తో వెళ్తే కంఫర్ట్ ఉండదని చెప్పేసి మేమైతే ఇలా ఆటోలో వెళ్ళాము. చూడండి, ఇలా ఎర్లీ మార్నింగ్ ఎండ ఎంత లేదు అని అనుకున్నా కూడా ఫుల్ ఎండగా ఉందండి. సో 9 o'clockకి ఇంత ఎండగా ఉంది. సో చూడండి, మళ్ళీ రిటర్న్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఇలానే ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ రిటర్న్ అయ్యే టైంలో ఫుల్ రెయిన్ అయితే ఉంది. అక్కడ వీడియో తీయడానికి ఛాన్స్ అయితే లేకుండే నాకు. సో చూడండి, మేము ఆల్మోస్ట్ రాజేంద్ర నగర్ కూడా క్రాస్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇది ఉంటుంది కదండి టోల్ గేట్, అదే అక్కడికి వచ్చేసాము. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ చూడండి ఒకసారి గండిపేట ఉంటుంది కదండి. సో అక్కడి వరకు అయితే వచ్చేసాము మేము. జనరల్గా అయితే ఇక్కడ గండిపేట వాటర్ అయితే ఫ్లో అవుతుందండి ఈ సర్కిల్లో. సో అందుకనే నేను ఈ ఏరియా అంతా నేను గండిపేట కిందకే వస్తుందనే ఫీల్తో ఉంటాను. మ్యాక్సిమము అయితే చాలా గ్రీన్గా ఉంటుంది ఇక్కడ. కొన్ని పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ నార్సింగ్ అయితే క్రాస్ చేసినామంటే మన ఊరి వాతావరణం అయితే మ్యాక్సిమం ఇక్కడ కనిపిస్తుంది. మేమైతే ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నాము. సో చూడండి ఒకసారి, హిమాయత్ నగర్ ఏదో ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వరకు అయితే మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇలాంటి జర్నీలు అయితే చాలా గ్రీనిష్గా అయితే చాలా బాగుంది. అక్కడక్కడ రెయిన్లు అయితే పడ్డాయి కాబట్టి ఇంకా ఎండలు అంతనే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రీగా అనిపించింది. మేము ఆల్మోస్ట్ ఇంకా ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉండిపోయాము. ఈ బాలాజీ టెంపుల్ అయితే మనము ఓన్గా వెళ్ళాలనుకుంటే మెహదీపట్నం నుంచి అయితే బస్ ఉంటుందండి. సో నేనైతే ఎగ్జాక్ట్ బస్ నెంబర్ అయితే క్యాచ్ చేయలేదు. బట్ బస్ పేరు అయితే ఉంటుంది, మెహదీపట్నం టు బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్ అనే బోర్డు అయితే బస్కి ఉంటుంది. సో వితిన్ 20 మినిట్స్కి ఒక బస్ అయితే మనకు మెహదీపట్నంలో అయితే పక్కా ఉంటుందండి. సో అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఉంటుంది. మెహదీపట్నం నుంచి కూడా మనకు ఒక 1/2 అవర్లో మనం మళ్ళీ రీచ్ అయిపోతాం, చాలా దగ్గర. సో అంటే అక్కడ నుంచి మళ్ళీ నానానగర్, గచ్చిబౌలి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్రాస్ చేసుకుంటూ రావడానికి టైం పడుతుంది. సో మేము ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాము. చూడండి, చాలా ఫ్యామిలీస్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో నుంచి ఇలా క్రాస్ అయ్యి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ సర్కిల్లో వెళ్తే నార్సింగ్ ఇలా వస్తుంది. సో ఇప్పుడైతే మేము గండిపేట రూట్ అయితే తీసుకున్నాము. గండిపేట రూట్ నుంచి స్ట్రైట్ కొట్టామండి. సో చాలా ఫ్యామిలీస్ అయితే ఇలా అక్కడొకరు అయితే రోడ్డు పైన అయితే కనిపిస్తున్నారు, ఎక్కువగా లేరు. బట్ ఉన్న వాళ్ళ వరకు అయితే చాలా ఉన్నారు, ఫ్యామిలీసే ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇంకా టెంపుల్ అయితే చాలా రష్ ఉన్నాయండి. ఈరోజు అయితే దర్శనం అనుకున్నట్టుగా జరగలేదు. చాలామంది ఎక్కువగా వచ్చారు.
మాకు అసలు మేము ఎంత ఎర్లీగా వెళ్ళినా కూడా వే లైన్లో నిల్చోడానికి చాలా టైం అనేది పట్టింది. కాబట్టి అసలు వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండే, మొబైల్ తీసే టైం కూడా లేకుండే. అక్కడక్కడ కూడా మళ్ళీ బోర్డు మెన్షన్ చేశారు, వీడియోస్ తీయొద్దు అని. బట్ నేను కూడా తీయొద్దని అనుకున్నాను. కానీ యూట్యూబ్ కొంచెం రోడ్డు వరకైతే తీస్తే బాగుండని చెప్పేసి కొన్ని అయితే తీశాను. మళ్ళీ బ్యాక్ అయ్యేసరికి మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఫుల్ రెయిన్ అయితే పడిందండి. సో దానివల్ల మేము ఇంకా రిటర్న్ వచ్చే వీడియో అయితే అస్సలు తీయలేకపోయాను. ఈ వీడియోకి ఇంకా ఏం టాపిక్ లేదు చెప్పడానికి. బట్ ఇంకా అని చెప్పేసి నెక్స్ట్ ఏం తీయలేదండి. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు గండిపేట చౌరస్తా, ఇటు నుంచి స్ట్రైట్ కొడితే గండిపేట చౌరస్తా పోతుందండి. సో మేము అటు వెళ్ళకుండా ఇప్పుడు వచ్చేసి చిలుకూరు రూట్ తీసుకున్నాము. చిలుకూరు రూట్ నుంచి అయితే చాలా చాలా దగ్గరగా ఉంది. ఒక 2 విలేజెస్ వస్తున్నాయండి. అవి ఒక 2 సిటీస్ వస్తున్నాయి. బట్ సిటీస్ పేరు అయితే మాకు తెలియదు, జనరల్గా అంత ఐడియా లేదు. సో చాలా చాలా దగ్గరగా ఉంది. నేను ఎంత టైం పడుతుందేమో అనుకున్నాను. చాలా నా మ్యారేజ్ బిఫోర్ అయితే వెళ్ళాను, అంత అనిపించలేదు. కానీ ఈసారి వెళ్ళాం కదండి, చాలా తొందరగా వెళ్ళొచ్చిన ఫీలింగ్ అయితే ఉండింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీని ఎప్పుడైనా తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే ఎగ్జాక్ట్లీగా అయితే సాటర్డే మాత్రం రాకూడదు. మండే ఈరోజు ప్రదక్షిణాలు అయితే లేదన్నారండి. సో చిలుకూరి బాలాజీ టెంపుల్లో మనం ఏదన్నా గట్టిగా అనుకొని ప్రదక్షిణాలు చేస్తే మాత్రం మ్యాక్సిమం జరుగుతుందంట. కానీ మాకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్ రోడ్డుకి అయితే వచ్చాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకున్నాము, రైట్కి తీసుకున్నాము, టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే మాకు ట్రాఫిక్ ఉండిందండి. ఒక 2-3 మినిట్స్ నుంచి మాకు అయితే చాలా ట్రాఫిక్ ఉండింది. నేను కొంచెం వీడియో అయితే తీసేసాను. అయితే చాలా చాలా వరకు అయితే ట్రాఫిక్ ఉంటుందండి. ఒక 15 మినిట్స్ అయితే మేము ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోయాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అసలు అక్కడ నుంచి 1 అవర్ అయితే జరగలేదు వెహికల్. చూడండి, ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ రాజేంద్ర నగర్ ఏదో తెలియదు, ఇది విలేజ్ పేరు అయితే తెలియదండి నాకు. ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాం అనుకుంటున్నాను. కొంచెం దగ్గరలో ఉన్న నుంచే ఒక వైబ్రేటింగ్గా ఉంది, ఇంకా క్యూరియాసిటీగా ఉంది ఇంకెంతసేపు పడుతుందో టెంపుల్కి వెళ్ళడానికని. సో మా పిల్లలైతే ఇంకెంతసేపు మమ్మీ, ఇంతసేపు అని కూర్చోవాలి, బోరింగ్గా ఉంది అని చెప్పేసి అడిగారు. సో మేము ఆల్మోస్ట్ టెంపుల్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకా ఒక 1-15 మినిట్స్ లోపల మనం 1-4 మినిట్స్ లోపల వస్తామండి. సో చాలా చాలా రేర్గా దగ్గరగానే ఉంది. సో చూడండి, అటువైపు అయితే ఒక పెద్ద శివాలయము టెంపుల్ ఉంది. దాన్ని నేను వీడియో తీసుకోవాలని అనుకున్నాను. బట్ వచ్చేటప్పుడు రెయిన్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని తీయలేకపోయాను. సో చూడండి, ఇక్కడ నుంచే కార్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఉన్నారు. చూడండి, ఇక్కడ ఫామ్ హౌస్లో అయితే చాలా బయట బోర్డ్స్ పెట్టేసి పెద్ద పెద్ద తోటలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఇక్కడ పంట పొలాలు అవి ఏం లేవు. జస్ట్ ఫ్యామిలీ, ఒక క్యాండిడేట్ అండ్ ఫామ్ హౌస్ అని పెట్టారు. చూడండి, నేను ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పాను కదండి. ఇక్కడైతే మేము ఒక 1 అవర్ స్ట్రక్ అయిపోయాము, ఎప్పుడు వెళ్ళిపోతామని. సో చూడండి, అస్సలు ఇంకా వెహికల్ ముందుకు కదలలేదు ఇక్కడ ఉన్నంతసేపు. చాలా టైర్డ్ అయిపోయాం మేమైతే. సో చూడండి, ఛాన్స్ అయిపోతే ఉన్నాము. ఒక 1 అవర్ ఉన్న తర్వాత అయితే మేము ఇలా ఆటో అయితే దిగామండి. సో టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడైతే లైన్ అయితే పెద్దగా నిల్చుంది చూడండి, ఈ రేకులు అంతా పెద్ద లైన్ నిల్చుంది. సో చూడండి, ఇప్పుడైతే మేము క్యూలో కడుతున్నాం. ఈ లైన్లో నిల్చోడానికి అయితే చాలా చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ బయట అయితే ఎక్కువగానే నిల్చున్నారు. కొందరైతే తొక్కేసుకున్నారు. కాళ్ళు కడుక్కునే దగ్గర అయితే ట్యాప్స్ అయితే పని చేయలేదు. అయినా కూడా మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్తో నీట్గా కడుక్కొని అయితే
వెళ్ళాము. కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ అయితే కొబ్బరికాయ ప్లస్ మనం తెచ్చిన తులసి ఆకైతే ఇక్కడ పెట్టడానికైతే ఉంటుంది. కొందరైతే శివాలయంలో కొట్టడానికైతే లోపలికైతే తీసుకొచ్చారు. కొందరైతే ఇక్కడనే కొట్టేశారు. సో ప్రతి టెంపుల్ అయితే ఈ సిస్టమ్ అయితే పక్కా ఉంటుంది కదండి. 1 by 1 వరుసగా వెళ్ళాలి, అది క్యూలో వెళ్ళాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకు అక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకొక రేకుల షెడ్ అయితే ఉంటుందండి. సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ లోపలికి టెంపుల్ దగ్గరికి దర్శనం ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం వీడియో తీయడానికైతే కొంచెం వీలు కాలేదండి. అక్కడక్కడైతే రాసి పెట్టారు, నోటీస్ అయితే ఇచ్చారు, మొబైల్స్ నుంచి వీడియోస్ తీయద్దు, మొబైల్స్ యూస్ చేయొద్దు అని. అయినా కూడా నేను వీడియో తీశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని వీడియోలు మీకు పెడుతూ ఉంటాను.